హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం పటాన్ చెరువు దగ్గరలోని చిట్కూల్ లొకేషన్లో ఉన్నామండి. చిట్కూల్ లొకేషన్లో 133 స్క్వేర్ యార్డ్స్ సింప్లెక్స్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. మనకి సింగిల్ కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. సో హౌస్లో ఏమేమి ఇచ్చారో ఇంచ్ బై ఇంచ్ క్లియర్గా చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. ఇక్కడ సింగిల్ కార్ పార్కింగ్ అయితే వస్తుందండి. సో ఇది వచ్చేసి హౌస్ యొక్క మెయిన్ డోర్ అండి. ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా హాల్ ఏరియా అనమాట. ఫాల్ సీలింగ్, పెయింటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. రెడీ టు మూవ్ ఇన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో హాల్ సైజ్ కూడా కొంచెం పెద్ద సైజుగానే వచ్చిందండి. ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఏరియా అండి. ఈ ఏరియాలో చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ వచ్చేసి మనకి 45,000 అయితే రన్ అవుతుందండి. మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 5 feet అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుందండి. ఇక్కడ బోర్ పాయింట్ నార్త్ ఈస్ట్లో వేశారు. అంటే యూటిలిటీ ఏరియా అనమాట ఇది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండి. మనకి 3 feet అయితే ఉంటుంది. అంటే ఇండిపెండెంట్ హౌసెస్ చాలా వరకు దగ్గర ఉంటాయండి. ఇక్కడ వచ్చేసరికి మనకి 5 feet అయితే గ్యాప్ ఉందన్నమాట. అవతల వైపు 2 feet, యువతల మనకి 3 feet అయితే ఉంటుంది. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఈ హౌస్ యొక్క ఓపెన్ కిచెన్ అనమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి 85 lakhs అయితే కోట్ చేస్తున్నారండి ఓనర్ గారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఎనీ బ్యాంక్ త్రూ 80% అంటే 70 to 80% అయితే లోన్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. కంప్లీట్గా పంచాయతీ అప్రూవల్తో కట్టారండి. సో ప్రస్తుతానికైతే ఈ చిట్కూల్ ముత్తంగి ఏరియా అనేది తెల్లపూర్ మున్సిపాలిటీలో చేర్చారండి. మనకి పంచాయతీ అయినా హెచ్ఎండి అయినా రెండు కూడా ఈక్వల్ అనమాట. ఇది హాల్ నుంచి ఆపోజిట్లో కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. అలాగే వాష్రూమ్కి రైట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. మనకి ప్రతి బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి. మీరు వద్దనుకుంటే అవి తీసేసి వుడ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. అంటే ఎవరి ఆప్షన్ వాళ్ళదనమాట. ఇది బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి ముంబై హైవే నుంచి ఎగ్జాక్ట్గా 800 meters దూరంలో అయితే ఉన్నామండి ఈ హౌస్ దగ్గరికి. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి మనకి 1 kilometer అయితే ఉంటుందండి. సో గచ్చిబౌలి కూడా మనం 30 minutes డ్రైవ్లో అయితే వెళ్ళొచ్చండి. ఓఆర్ఆర్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 ఎక్కేసి మనం ఎగ్జిట్ నెంబర్ 19లో దిగేయచ్చు అనమాట. ఇక్కడ ఎక్కువ మంది ఐటీ పీపుల్స్ తీసుకున్నారండి. అంటే ఎవరైతే ల్యాండ్తో పాటు మాకు హౌస్ కావాలనుకున్న వాళ్ళకి, తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే తెల్లాపూర్ ఈ ఏరియాలో ఆల్మోస్ట్ మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా చాలా రేట్ అయిపోయాయండి. మనకి 1.5 CR పైనే ఉన్నాయి. సో అలాంటి చోట మనం ఒక్క ఎగ్జిట్ దాటగానే మనకి ఈ ప్రైస్లో అయితే హౌస్తో పాటు ల్యాండ్ కూడా వస్తుంది. కాబట్టి చాలా వరకు అయితే వీటికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎవరైనా ల్యాండ్తో పాటు హౌస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ప్రైస్ కూడా మనకి 85 lakhs చెప్తున్నారండి. మీరు చుట్టూ కూడా డెవలప్మెంట్స్ చూడొచ్చు. అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెసే కట్టారనమాట. ఆల్మోస్ట్ G+1 అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. సో ఈ లొకేషన్లో మీకు డూప్లెక్స్లు కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి. దేనికోసమైనా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.